10వ తరగతి వ్యాకరణం. క్రింద ఉన్నటువంటి వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోనికి మార్చండి. నేను నేటి చిత్రాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను. ఇది ప్రత్యక్ష కథనం. దీనికి పరోక్ష కథనం తాను నేటి చిత్రాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు. నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతనన్నాడు. ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనం నాకివ్వాల్సింది ఏమీ లేదని నాతో అతనన్నాడు. రామాయణం చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇది పరోక్ష కథనం. దీనికి ప్రత్యక్ష కథనం రామాయణం చదువు అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. వాళ్ళమ్మ చెప్పింది ప్రకాష్ ఊరికెళ్ళాడని. ఇది పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం ప్రకాష్ ఊరికెళ్ళాడు అని వాళ్ళమ్మ చెప్పింది. జయ పద్యాలు బాగా పాడిందని అందరు అనుకుంటున్నారు. ఇది పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం జయ పద్యాలు బాగా పాడింది అని అందరూ అనుకుంటున్నారు.